ఈ ఖైదీ నంబర్ 114కి గట్టి శిక్ష వేయాలి సార్. ఇప్పటికీ 2 సార్లు జైలు నుండి తప్పించుకొని పోయారు సార్. వీని వల్ల మా ఉద్యోగం పోయేటట్లుంది సార్. వెరీ డిఫికల్ట్ కేసు సార్. ఇలాంటి మొండి ఘట్టాలని ఎంత శిక్షించినా మార్చలేము. అలాగా ఏమై ఇదే కాక ఇంకా పెద్ద జైలుకి వెళ్ళి కఠినమైన శిక్ష పడాలని ఉందా? సరే కానిస్టేబుల్స్, మీరిద్దరు వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నుంచండి, వీడితో మాట్లాడి వస్తా. అరే బబ్లు, నువ్వేనా? ఇంతగా దిగజారిపోయావేంట్రా? పేరు మార్చుకుని మారువేషంలో దొంగతనాలు మర్డర్లు చేస్తున్నావా బబ్లు? అవునయ్యా, నేనే ఆ బబ్లుని సార్. మీతో కలిసి చదువుకుని, మీతో ఆడుకుని, చివరకు మీతోనే శిక్ష వేయించుకుంటున్నా. మీ చేతులతో కాల్చి చంపేయండి. ఈరోజు నేను ఎవరికీ అక్కర్లేదు. నా వలన నా కుటుంబానికి, నా దేవుడికి కూడా చెడ్డ పేరు వస్తుందని పేరు మార్చేసుకున్నా. జైల్లో ఉన్న నా కోసం ఎవరూ రాని పరిస్థితి. ఏం చేయను? స్కూల్లో సరిగ్గా చదవక సినిమాలకు, జల్సాలకు, ఇంట్లో దొంగతనం చేసి పై ఖర్చులు చేసేవాడిని. జూదం, త్రాగుడికి బానిసై ఇంట్లో అమ్మనగలు కాజేసి అమ్మేసుకున్నాను. ఇంటర్నెట్కి, డ్రగ్స్కి డబ్బులు కావాలి, ఎవరిస్తారు? అందుకే దొంగతనాలకు అలవాటు పడ్డాను. నాకు ఈ దొంగ జీవితం ఇష్టం లేదు, కానీ బ్రతకాలి కదా. చావలేక బ్రతకలేక నా మనసుకు ఏం తోస్తే అదే చేస్తున్నాను. అలా చేస్తూ ఒక ఉన్మాదిలా తయారయ్యాను. లైఫ్లో ఏమీ లేని వాడినయ్యాను. ఒక్కొక్కసారి నీలాంటి వాళ్ళని చూస్తుంటే అసూయ ద్వేషంతో రగిలిపోతున్నాను, రెచ్చిపోతున్నాను కూడా. ఆగాగు. ఒరే, చిన్నతనంలో ఇద్దరం కలిసి స్కూల్ పక్కింట్లో జాంకాయలు కోసుకుని దొంగతనంగా తిన్నాం కదా. ఆ దొంగ బుద్ధి నీకే కాదు, నాకు కూడా ఉంది. ఈరోజు ఇలా కాకి బట్టలు ధరించి పెద్ద దొరలా తిరుగుతున్నాను. ఆ పాడు బుద్ధి మాత్రం ఉండనే ఉంది. ఎలాగంటావా? ఇంత పెద్ద ఉద్యోగం ఉన్నా కూడా, ఇన్ని వేల జీతం వస్తున్నా కూడా, ఇదిగో ఆఫీసులో పెన్సిళ్ళు, పెన్నులు, తెల్ల కాగితాలు ఎత్తుకెళ్ళేవాడిని. గవర్నమెంటే కదా, ఎవరేమంటారులే అనుకునేవాడిని. ఇంకా తప్పుడు టీఏ బిల్స్, మెడికల్ బిల్స్, కేసు తారుమారు చేస్తూ ఉండే పెద్ద పోలీసులు నేను. వీరున్న స్థలంలో ఈ యూనిఫామ్తో బెదిరించి వస్తువులు, పండ్లు అలా రకరకాలుగా గుంజుకునేవాడిని. అరే బబ్లు, నీవు ఈ జైలు బట్టలతో కటకటాల్లో ఉండడం కరెక్టే, కానీ పోలీస్ డ్రెస్తో కటకటాల బయట దొరలాగా తిరుగుతున్నా మోసగాని నేనేరా. అంత మాట అనకయ్యా. అయితే ఒకరోజు డ్యూటీ మీద ఒక స్థలంలో క్రిస్మస్ ప్రోగ్రాం నిమిత్తం వెళ్ళాను. అక్కడ యేసుప్రభు ఇచ్చే నీతి, యథార్థతల గురించి విన్నాను. కోర్టు సాక్ష్యం కంటే మన సాక్షి మనల్ని గురించి కరెక్ట్గా చెప్తుందంట. బేసికైన పల్లోకం ఉంటుంది కానీ వేషధారులకు పల్లోకం ఉండదంట. అంతే, నాలో ఒక గొప్ప కలవరం బయలుదేరింది. ఆ తదుపరి చిన్న బిడ్డల నాటక ద్వారా నాకు యేసుప్రభు యొక్క జన్మ గురించి తెలిసింది. అదే నా జీవితానికి మార్పు తెచ్చింది. ప్రార్థించి క్షమాపణ కోరాను. అప్పటి నుంచి నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ఇలా ఏ నిరీక్షణ లేని వారికి యేసు ప్రేమను పంచుతున్నాను. కనుక బబ్లు, ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితిలో నేను ఎంత కఠినంగా శిక్షించినా నువ్వు మారనే మారు. కానీ కల్వరిలో కారుచున్న యేసు రక్తం నిన్ను పూర్తిగా మార్చగలదు. భూమి మీద ఎవరు చూపిన మధుర ప్రేమ ప్రభువు సిలువలో చూపారు. ఇక్కడ పోలీస్ ఆఫీసులో నేరస్తుని శిక్షించాలి, కానీ యేసుప్రభు అయితే మన నేరాలను, మన పాపాలను ఆయన మీద వేసుకుని మన శిక్షను ఆయనే భరించి మన రక్షించదలిచారు. ఎంత గొప్ప ప్రేమయో కదా. అయ్యా, ఆ యేసు నన్ను కూడా దుర్మార్గుని, నరహంతకుని, పాపం చేసేవాడిని. అయ్యో, నా బ్రతుకు నాకే అసహ్యం వేస్తుంది కదా. నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడా? బబ్లు, యేసు రక్తం ఎలాంటి పాపినైనా కడిగి పవిత్రపరచు. ఈరోజు మన జైల్లో క్రిస్మస్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మన ఖైదీలు కూడా అక్కడ కూర్చోవాలి. నువ్వు పిచ్చి వేషాలు వేయకుండా కూర్చోవాలి మరి.
గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులై యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని కాను కదా, ఇది నాకు ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పుడు నాకు జరుగునుగాక. మరియా ఎంతో నీతిమంతురాలని భక్తిపరురాలని విన్నానే. ఇప్పుడు ఆమె గర్భవతియా? అయ్యో, ఏమిటి దుర్వార్త? అయితే ఆమెను అవమానపరచగా రహస్యంగా విడనాడే నేను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుతుంది. ఆహా, ప్రభువా నీకే స్తోత్రం. నాకున్న సంశయంను తీర్చితివి. పరిశుద్ధురాలైన మర్యశీలమును అనుమానించినందుకు క్షమించు. ఇంకా గుసగుసలు దుర్భాషలు మాట్లాడుతున్నారు. ఆమె శీలమును శంకించి రాళ్లతో కొట్టి ప్రాణహాని చేతురేమో. ఇక ఏమాత్రమో ఆలస్యం చేయక ఇప్పుడే వెళ్ళి ఆమెను నా ఇంట చేర్చుకునేది. జగత్తుని ఈ పుడం మీదకు రప్పించు సంకల్పంలో మా ఇరువురిని ఏర్పాటు చేసుకున్నందుకు ధన్యులము. మూలముగా సకల జనములకు తెలియజేయనిదేమనగా, అందరూ అంతటను తమ తమ పట్టణములకు వెళ్ళి తమ తమ గోత్రముల ప్రకారము తమ పేర్లను నమోదు చేయించుకోవలసినదిగా కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయిన హో. మరియా, ఆ చాటింపు విన్నావు కదా? నేను దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక మనము నజరేతులోని బెత్లెహేము అను ఊరుకు వెళ్ళవలెను. త్వరగా ప్రయాణం సిద్ధపడము. ఇట్టి పరిస్థితుల్లో నేను ప్రయాణం చేయటమా? తప్పదు మరియా, నీకెట్టి కష్టము రాకుండా నేను చూసుకుంటానుగా. ఆపై ప్రభు దయ. అలాగే యోసేపు, మన ప్రయత్నాలన్నీ ఆ పని తండ్రికి అర్పిద్దాం. ఎవరండి మీరు? ఆకాశంలోనికి తేలి చూస్తున్నారు. అవును, ఆ నక్షత్ర రాశిలో ఒక దేదీప్యమానమైన అద్భుత నక్షత్రాన్ని కనుగొని నేను ప్రయాణం కొనసాగించుచున్నాను. ఆహా, ఆశ్చర్యంగా ఉన్నదే కలేక నేనును అదే విషయే ప్రయాణమైనాడు. అమ్మయ్య, ఎట్టకేలకు అన్ని జంజాటకాలు వదిలించుకుని బయటపడ్డాను. అరే, మీరెవరు ఆకాశాన్ని తిలకించుచున్నారు? మిత్రులారా, మీరెవరు? అదిగోనండి, తూర్పు వైపు ఆ తారను చూడుము. ఎవరో మహనీయుడు ఉద్భవించడని తోచుచున్నది. అంతేకాదు, ఆయన యూదుల రాజుగా ఒకడనై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయనను కనుగొని ఆరాధించాలని నిర్ణయించుకున్నాను. అయితే పదండి, ఆయన ఎక్కడ పుట్టానో అన్వేషిద్దాం. ఆయన కనుగొని మనసారా ఆరాధిద్దాం. ఆయన
ధన్యులమవుదాం. యూదుల రాజా ప్రభుల ప్రభు నిన్ను దర్శింప ధన్యులం ప్రభు ధన్యులం ప్రభు యూదుల రాజా ప్రభుల ప్రభు నిన్ను దర్శింప. ఒరే సున్నోడా, చలిగాలి ఎక్కువైనది, కొంచెం చలిమంటే తాత చిన్నప్పటి నుంచి సర్దిపోవా చలిగాలి అంటున్నావే గాని మనం మాత్రం పైకెదిగే బతికేలేదంటావా? రెక్కలు ముక్కలు చేసుకొని కట్టాలు పడుతూ తినక ఈ గొర్రె పిల్లల్ని గొప్పోరికిస్తున్నాం. ఉళ్ళు కత్తిరించి వాళ్ళకి సేవలు కప్పుతుంటాం. మనం మాత్రం చలిలో వణుకుతున్నాం. మనం మాత్రం ఇట్టాగే దరిద్రతతో చావలేక బతుకుతున్నాం. మన పిల్లవాళ్ళకు కూడా ఈ బతుకు తప్పదా తాత? ఒక్కోసారి ఈ నిరాశ బతుకు ఎందుకు అనిపిస్తుంది? మనల్ని మన బాధల నుండి విడిపించేవారు ఇంకెవరూ లేరా? అయితే ఇంకెందుకు బతుకు? ఎవరో మెస్సయ్య వస్తాడని, మన బాధలన్నీ తీరుతాడని మా పెద్దోళ్ళు చెప్పేవారా. ఇప్పుడు నేనే ముసలోనైపోయా. ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో, మన బాధలు ఎప్పుడు తీరుతాడో. అమ్మో, సూర్యుడు పలిగినట్టున్నాడు. గొల్లలారా, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. చూసారా, మనం బాధపడుతుంటే దేవుడు మనల్ని చూసి రక్షకుని పంపాడంట. రక్షకుణ్ణి సమాధానకర్త అంట. మన భూమి మీద సమాధానం అంట. అగ్గది అదే కావాలి. బేగా వెళ్ళి చూడాల్సిందే. ఆ మాటలు వింటుంటేనే నా గుండె నిండా సమాధానం నిండిపోతుంది. మరి మన గొర్రెల మందు మనల్ని కాపాడే రక్షకుడే వీటిని కాపాడతాడ్రా. పదండి పదండి. పదండి. చూడాలి చూడాలి రక్షకుని చూడాలి, చూడాలి చూడాలి రక్షకుని చూడాలి. పశువుల తొట్టిలో పడుకున్నాడు, ఆ పశువుల తొట్టిలో పడుకున్నాడు. గొప్పోడు రక్షకుడు, ఘనమైన దేవుడు, గొప్పోడు రక్షకుడు,
ఈ గొర్రెల కాపరి లాంటి అమాయకుడిని కాదు. ఆ తూర్పు దేశ జ్ఞానులా నేను నిన్ను వెతకలేదు. అయినా పాపుల రక్షకుడిగా వచ్చావట. నేను ఘోర పాపిని. ప్రభు, నన్ను క్షమించు. నా బ్రతుకు నాకే రోత పుడుతుంది. నన్ను మన్నిస్తావా ప్రభు? నన్ను కరుణించు. బబ్లు, నీ పశ్చాత్తాపం చూస్తుంటే నాకు కూడా బాధేస్తుంది. ఆ యేసు ప్రభు నిన్ను తప్పగా క్షమిస్తాడు. అంత త్వరగానా? లేదు. బబ్లు, నా మాట నమ్ము. యేసు శిలువ ప్రక్కన ఒక దొంగ నీలాగే పాపం గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. యేసు నేడు పరదేశంలో ఉండవని పలికారు కనుక ఆ దొంగ శిలువ మీద మరణించిన పరలోకం వెళ్ళాడంట. అలాగే నువ్వు కూడా నీ నేరాలను అయ్యా, నా నేరాలకు ఈ శిక్ష చాలా చిన్నది. పెద్ద శిక్ష పడినా పర్వాలేదు. ఆ యేసు ఉన్న పరదైసుకు నేను వెళితే చాలు. ప్రభువా, కరుణించవా. నాలాంటి పాపి ఇలాంటి పరిశుద్ధులు కలుసుకున్న ఈ పశువుల తోటి రక్షణ మార్గం ఏర్పరిచిన ఆ శిలువ లాంటిదే ప్రభు, ఆ శిలువ లాంటిదే. క్రిస్మస్ నాటిగా పశువుల తొట్టె